ఈరోజు బాపట్ల జిల్లా వార్తలు చదువుతున్నది మస్తాన్ రెడ్డి. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెంలో వెలసిన గ్రామదేవత నాంచారమ్మ తల్లికి దమ్మనవారిపాలెం మహిళలు అమ్మవారికి ఆషాఢ మాస సారే భక్తితో సమర్పించారు. రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. త్వరలో ప్రభుత్వం వాహనాలను రద్దు చేసే ప్రక్రియ చేపడుతుందని ఆయన అన్నారు. ఈరోజు బాపట్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కోన రఘుపతి జన్మదిన వేడుకలు వారి గృహములో నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కోన రఘుపతికి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈరోజు బాపట్ల సూర్యలంక బీచ్లో అలల తాకిడికి మునిగిపోతున్న బాపట్లకు చెందిన అచ్యుత మోహన్ను కాపాడిన గజ ఈతగాళ్లు మరియు మైరన్ పోలీసులు సిబ్బంది. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు అందజేస్తున్న సందర్భంగా పఠాన్ మాట్లాడు ప్రతి శుక్రవారం ఇలాగే నిరుపేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ హబీబ్, షేక్ బహదూర్ భాషా, షేక్ ఇబ్రహీం, ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు వార్తలు ఇంతటితో సమాప్తం.